వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు జూలై 31 డెడ్ లైన్. ఆ తర్వాత 5,000 రూపాయల పెనాల్టీ. పాత మరియు కొత్త పన్ను విధానాలలో ఏది మంచిదో తెలుసుకోండి చిటికెలో. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. జూలై 31 తర్వాత 5,000 ఫైన్. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు ఇలా 31తో ముగియనుంది. నిబంధనల ప్రకారము డిసెంబర్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం ఉన్నా ఉచితంగా చేసుకునేందుకు మాత్రం ఈ నెల 31 వరకే గడువు ఉంది. వార్షిక ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు ఆ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తే 5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే వార్షిక ఆదాయం 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారు 1,000 రూపాయలు ఫైన్ గా కట్టాలి. అలాగే పన్ను మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇంకో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. జూలై 31తో ఈ గడువు ముగుస్తుంది. ఇప్పటికే లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారు. ఇంకా కొంతమంది కొత్త పన్ను విధానం మరియు పాత పన్ను విధానంలో ఏది ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే సందేహంలో ఉన్నారు. గతేడాది నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా మారింది. అయినప్పటికీ తమకు అనువైన పన్ను విధానం ఎంచుకునే వెసులుబాటు ఉంది. కొన్ని లెక్కలు వేసుకోవడం ద్వారా దేని ద్వారా ఎక్కువ మేలు జరుగుతుందో తెలుసుకోవచ్చు. సరైన పన్ను విధానం తెలుసుకునే ముందు ఈ విషయాలైతే మనం గమనించాల్సి ఉంటుంది. ముందుగా గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి మీ మొత్తం ఆదాయం ఎంత అనేది లెక్క వేసుకోవాలి. శాలరీ ఆదాయం, ప్రయోజనాలు, వడ్డీలు, డివిడెండ్లు, ఇతర ఆదాయాలు లెక్కించాలి. ఇందులో నుంచి పన్ను మినహాయింపులు తీసివేశాక పన్ను వర్తించే ఆదాయం వస్తుంది. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే 7 లక్షల వరకు సెక్షన్ 87A ద్వారా రిబేట్ వస్తుంది. అంటే 7 లక్షల రూపాయల ఆదాయం ఉంటే కొత్త పన్ను విధానం ఎంచుకొని ఉంటే ₹1 కూడా ట్యాక్స్ కట్టనక్కర్లేదు. దీనికి మరో 50,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే 7,50,000 వరకు కొత్త పన్ను విధానంలో పన్ను వర్తించదు. అదే పాత పన్ను విధానంలో వర్తించే ఆదాయం 5 లక్షల లోపు ఉన్నప్పుడు మాత్రమే రిబేట్ వర్తిస్తుంది. వ్యాపారము, వృత్తి ద్వారా ఆదాయం ఉన్నవారైతే, అదేవిధంగా ఫ్యూచర్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవారైతే ఒకసారి కొత్త పన్ను విధానం ఎంచుకొని రిటర్న్స్లో ఫైల్ చేసినట్లయితే మళ్ళీ పాత పన్ను విధానంలోకి మారలేరు. అయితే ఉద్యోగులు కొత్త పాత పన్ను విధానాలు ఎప్పుడైనా మారచ్చు. కొత్త విధానంలో టీడీఎస్ కట్ అయినా సరే రిటర్న్ల సమయంలో పాత పద్ధతిలోకి వెళ్ళవచ్చు. అలాగే కొత్త పన్ను విధానంలోకి మారవచ్చు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 80E, హోమ్ లోన్ వడ్డీ, హౌస్ రెంట్ అలవెన్స్లు వంటివి క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి పెట్టుబడులు ఉన్నవారు పాత పన్ను విధానం ఎంచుకోవడం బెటర్. అదేవిధంగా ఈ ఫైలింగ్ పోర్టల్లో క్యాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. ఆ క్యాలిక్యులేటర్ ద్వారా ఏ పన్ను విధానం మేలు అనేటువంటి విషయాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.